వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ క్లాసెస్. ఇప్పుడు లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే మూలధన ఆదాయ పన్ను. అంటే లాస్ట్ క్లాస్లో మనం ప్రత్యక్ష పన్నుల గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం మాట్లాడేటువంటి మరొక మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాక్స్ మూలధన ఆదాయ పన్ను. ఇంగ్లీష్లో దాన్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. సో యాక్చువల్లీ చాలా ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి లేదా మనకు ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ లాంటి ట్యాక్సెస్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా అంటే ఎగ్జాక్ట్గా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పట్లే, బట్ కంపారిటివ్లీ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్తో మనం పోలిస్తే రిమైనింగ్ ట్యాక్సెస్ని మనం తొందరగా అర్థం చేసుకోవచ్చు. కానీ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సెస్లో మనకు చూడండి, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏమేం మాట్లాడబోతున్నాము అనే దాన్ని మనం ఇక్కడ ప్రస్తావించబోతున్నాం. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే షేర్ మార్కెట్లో లావాదేవీలపై విధించేటువంటి పన్ను, దాన్ని సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, షార్ట్లో దాన్ని ఎస్టిటి అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఎస్టిటి అనేటువంటి పేరుతో పిలుస్తాం దాన్ని సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. అలా కాకుండా దాంతో పాటుగా మనకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, అదేవిధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. దీన్ని స్వల్పకాల మూలధన ఆదాయ పన్ను, స్వల్పకాల మూలధన ఆదాయ పన్ను. సేమ్ దీన్ని దీర్ఘకాల మూలధన ఆదాయ పన్ను. ఈ విధంగా మనం ఫస్ట్ ఈ మొత్తం రకాలైనటువంటి ట్యాక్సెస్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఒకసారి చూడండి, మనం ఇక్కడ 4 రకాలైనటువంటి పన్నులు మాట్లాడుతున్నాం. ఒకటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధించినవి కాబట్టి అన్ని ఒకటే ప్లేస్లో మాట్లాడుతున్నాం. మనకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏంటి, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏంటి, అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏంటి, ఈ 4 రకాలైనటువంటి ట్యాక్స్ల గురించి మాట్లాడుతున్నాం. ఇందులో ఇక్కడ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, మనకి ఈ 4 రకాలైనటువంటి పన్నుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో. దీంతో పాటుగా మనం మిగతా పన్నుల గురించి కూడా మనం మాట్లాడతాం. ఫస్ట్ మనం చూసినట్లయితే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టిటి. ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది ఏంటంటే, ఇది షేర్ మార్కెట్లో షేర్స్ ని అమ్మడాన్ని లేదా కొనడాన్ని, ఓకే మరొకసారి చెప్తున్నానమ్మా, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ లో షేర్లు అమ్మడాన్ని లేదా షేర్లని కొనడానికి మనం విధించేటువంటి, అంటే షేర్ మార్కెట్ యొక్క లావాదేవీల పైన విధించేటువంటి పన్ను ఏమిటి అని అంటాడు ఎగ్జామినేషన్ హాల్లో. షేర్ మార్కెట్ లావాదేవీల పైన విధించేటువంటి పన్ను సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సో ఇక్కడ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్ గా మనం షేర్లు అమ్మేటప్పుడు కొనేటప్పుడు విధించబడుతుంది. అంటే నువ్వు షేర్ మార్కెట్లో షేర్లు కొనాలంటే త్రూ బ్రోకర్ ద్వారా షేర్లని అమ్మటము లేదా కొనటం చేస్తావు. మరి త్రూ బ్రోకర్స్ ద్వారా షేర్లు అమ్మటము కొనటం చేసినప్పుడు ఆ అమ్మటము కొనటం మధ్య ఆటోమేటిక్ గా
మరి షేరు అకౌంట్ లోనే భాగంగా విధించబడేదే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. మరి ఇది ఎవరు అయితే కొంటున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షేర్ మార్కెట్ లో అమ్మటం కొట్టడం చేస్తున్నాను కాబట్టి నేను పన్ను చెల్లిస్తున్నాను. అంటే ఏంటిది? ప్రత్యక్ష పన్ను. అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కూడా ఏ పన్ను అంటాడు? సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్ను. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏ పన్ను అంటే ప్రత్యక్ష పన్ను. ప్రత్యక్ష పన్ను గురించి మళ్ళీ అడగొద్దు. ప్రత్యక్ష పన్ను గురించి మనం ఏం చెప్పుకున్నాము? ఎవరి మీదైతే విధిస్తామో వారి చేతే చెల్లించబడేటువంటి పన్నుని మనం ప్రత్యక్ష పన్ను అని అంటాం. దాన్ని ఇంగ్లీష్ లో అయితే డైరెక్ట్ ట్యాక్స్ అనే పేరుతో పిలుస్తాం. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇంపోజ్డ్ ఆన్ సేమ్ పర్సన్, పెయిడ్ బై సేమ్ పర్సన్. మరి ఇప్పుడు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ లో మనం గమనించినట్లయితే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ షేర్స్ మీద విధించబడుతుంది. షేర్స్ మీద విధించబడుతుంది. డెరివేటివ్స్ మీద డెరివేటివ్స్ మీద విధించబడుతుంది. డెరివేటివ్స్ అంటే ఏంటో చెప్తానమ్మా, మీకేం కంగారు లేదు. డెరివేటివ్స్ మీద విధించబడుతుంది. అదే విధంగా మరి మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఈక్విటీ మీద విధించబడుతుంది. అంటే అసలు ఎస్టిటి దేని మీద విధించబడుతుంది అంటే మనకి ఎస్ అంటే షేర్స్, డి డెరివేటివ్స్, ఎం అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్ ఈక్విటీస్ లేదా మ్యూచువల్ ఫండ్ ఈక్విటీస్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ చూడండి, షేర్స్ అంటే మీ అందరికీ తెలుసు. షేర్ మార్కెట్ లో మనం ఒక సంస్థ యొక్క షేర్లను కొనటం మరియు అమ్మటాన్ని వాటి మీద విధించేటువంటి పన్నునే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని అంటాం. కానీ ఇక్కడ మీ అందరికీ తెలియని పదం ఏంటంటే డెరివేటివ్స్. అసలు డెరివేటివ్స్ అంటే ఏంటి? డెరివేటివ్స్ అంటే ఇక్కడ మనం చూడండి, మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అనేది షుగర్ కేన్ నుంచి వస్తుంది. షుగర్ అనేది షుగర్ కేన్ చక్కెర గడల నుంచి చక్కెర అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఇక్కడ షేర్ మార్కెట్స్ లో మరి షేర్స్ యొక్క లాభం వచ్చినప్పుడు మరి ఎక్కువ లాభాన్ని పొందుతాం. మరి షేర్స్ యొక్క వాల్యూ తగ్గినప్పుడు అంటే కంపెనీ కనుక లాభాన్ని పొందినప్పుడు లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. కంపెనీ నష్టంలో ఉన్నప్పుడు నష్టాన్ని, ఎందుకంటే షేర్ ఆఫ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ఏ కంపెనీ. షేర్ హోల్డర్ ఇస్ నథింగ్ బట్ షేర్ ఆఫ్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ఏ కంపెనీ. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ షుగర్ కేన్ నుంచి షుగర్ ఉత్పత్తి అవుతుంది. అంటే ఈ షుగర్ పరిశ్రమ మీద కాకుండా దానికి సంబంధించిన డెరివేటివ్స్ మీద కనుక పెట్టుబడి పెడితే దాన్ని మనం డెరివేటివ్స్ అంటే దానికి అనుబంధమైనటువంటి సంస్థ మీద కనుక మనం పెట్టుబడి పెట్టినట్లయితే దాన్నే డెరివేటివ్స్ అంటారు. అలా షేర్ మార్కెట్ అలా కాదు. షేర్ మార్కెట్ లో డైరెక్ట్ గా షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మీదే మనం పెట్టుబడి పెడతాం. షేర్స్ ఈ యొక్క షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మీద పెట్టుబడి పెడతాం. డెరివేటివ్స్ అంటే అనుబంధ రంగాలు లేదా దానికి అనుబంధమైనటువంటి అంశాలను చూసి దాంట్లో మనం పెట్టుబడి పెట్టడాన్ని డెరివేటివ్స్ అని అంటాము. డెరివేటివ్స్ మీద కూడా సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ విధించబడుతుంది. డెరివేటివ్స్ కాకుండా మనకు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఈక్విటీ. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ లో ప్రజలు నేరుగా పాల్గొనకుండా ఒక వ్యక్తి డబ్బులు వసూలు చేసి దాన్ని షేర్ మార్కెట్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మ్యూచువల్ ఫండ్స్ అనే పేరుతో పిలుస్తాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదండి, ఇది ప్రత్యక్షంగా ఇన్వెస్ట్ చేసేది. నేనే ప్రత్యక్షంగా ఇన్ఫోసిస్ షేర్లు కొన్నా నేను షేర్ మార్కెట్ లో అనుభవం ఉన్న ఒక వ్యక్తికి డబ్బుని ఇచ్చి అతని ద్వారా ఇన్వెస్ట్ చేపిస్తున్నా. అతని అనుభవం బాగుంది కాబట్టి వాళ్ళు అనుభవంతో ఇన్వెస్ట్ చేసి వచ్చిన రిటర్న్స్ మనకు పంచే విధంగా అయితే దాన్ని మ్యూచువల్ ఫండ్ అంటాం. అంటే నేరుగా ఇన్వెస్ట్ చేస్తే ఒక వ్యక్తి నేరుగా షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే షేర్ హోల్డర్,
అనేక మంది వ్యక్తులు ఒక మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అనుకోండి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లో డబ్బులు ఇచ్చి ఆ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఆ వచ్చిన లాభాన్ని పంచుకుంటే దాన్ని మ్యూచువల్ ఫండ్ అనే పేరుతో పిలుస్తాం. ఏ విధముగానైనా షేర్ మార్కెట్ లో డెరివేటివ్స్ రూపంలో గాని, షేర్స్ రూపంలో గాని, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో గాని లాభాన్ని ఆర్జించినట్లు అయితే దాని మీద విధించేటువంటి ట్యాక్సే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఎస్టిటి, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. మీ అందరికీ తెలుసు షేర్ మార్కెట్ ని నియంత్రించేటువంటి సంస్థ ఏమిటి అంటే సెబీ. షేర్ మార్కెట్ ని నియంత్రించేటువంటి సంస్థ ఏమిటి అంటే సెబీ. మరి లావాదేవీలను కానీ షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు దానికి ఉన్న నియమ నిబంధనలను పరిశీలించేది ఎవరంటే సెబీ. సెబీ ఫుల్ ఫామ్ మీ అందరికీ తెలుసు, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మరి సెబీ అనేది షేర్వాణి కమిటీ సూచనల మేరకు అడిగిన క్వశ్చన్ అండి. ఏ కమిటీ సూచనల మేరకు సెబీ ఏర్పాటు చేయబడిందంటే షేర్వాణి కమిటీ సూచనల మేరకు సెబీ ఏర్పాటు చేయబడింది. సెబీ ఏ సంవత్సరం ఏర్పాటు చేయబడిందంటే 1988. సెబీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే షేర్ మార్కెట్ ని నియంత్రించడము. సెబీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే షేర్ మార్కెట్ ని నియంత్రించడం. ఇక్కడ ఎస్టిటి అనేది ఎవరు నిర్ణయిస్తారు? సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఆధారంగా విధిస్తుంది. ఎస్టిటిని ఎవరు విధిస్తారంటే, ఎస్టిటిని విధించేది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్ లో భాగంగా మనకు ఎస్టిటిని విధించడం జరుగుతుంది. మరి ఎస్టిటిని విధిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టిటి కిందకి రానటువంటివి ఏమిటి? కరెన్సీ డెరివేటివ్స్. కరెన్సీ అంటే ద్రవ్యం, కరెన్సీ డెరివేటివ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ కరెన్సీ డెరివేటివ్స్ ఈ ఎస్టిటి కిందకి రావు. సింపుల్ అండి. $1 is equal to $70 rupees. $1 is equal to 70 rupees. అంటే ఫ్లక్చువేషన్స్ మారుతూ ఉంటాయి. మరి డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా డాలర్ విలువ పెరగొచ్చు, రూపీ విలువ తగ్గొచ్చు. మరి ఈ విధంగా ఈ కరెన్సీ విలువలపై మనం ఇన్వెస్ట్ చేస్తే దాన్నే కరెన్సీ డెరివేటివ్స్. మర్చిపోతామా? కరెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్. $1 నా దగ్గర ఉందనుకోమ్మా, ఇండియన్ కరెన్సీలో ఎన్ని రూపాయలు ఇస్తాం మనం? 70 రూపీస్ ఇస్తాం. అంటే $1 is equal to in India 70 rupees. మరి అంటే ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కదా. ఫ్లక్చువేషన్ అంటే ఏంటి? ఈ రోజు ఈవినింగ్ లోపల అది 70 కాస్త 72 అవ్వచ్చు, లేదా 69 అవ్వచ్చు. అంటే ఇట్ విల్ ఫ్లక్చువేట్ చేస్తారు. ఆ ఫ్లక్చువేట్ మీద చేసే వ్యాపారమే కరెన్సీ డెరివేటివ్స్. కరెన్సీ డెరివేటివ్స్ మీద ఎస్టిటి విధించబడదు. కరెన్సీ డెరివేటివ్స్ పైన ఎస్టిటి విధించబడదు. ఎస్టిటి ఫుల్ ఫామ్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. కంపెనీలో ఉన్నటువంటి షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే షేర్ హోల్డర్. కంపెనీకి అప్పిచ్చాం లేదా కంపెనీకి తక్కువ కాలానికి కొంత అప్పిస్తే దాన్ని డిబెంచర్స్ అంటాం. గుర్తుంచుకో, తెలుగులో కూడా డిబెంచర్స్ అనే పదమే ఉంటుంది మీకు. డిబెంచర్స్ ఎస్టిటి కిందకి రావు. నేను నా కంపెనీని సెల్ ఆఫ్ చేస్తున్నా, నా కంపెనీని సెల్ ఆఫ్ చేస్తే ఎస్టిటి కిందకి రాదు. నా కంపెనీని నేను సెల్ ఆఫ్ చేస్తున్నాను, లేదా నా కంపెనీని పేరు మార్చుకుంటున్నాను, నా కంపెనీని వేరే వారికి ఇచ్చేస్తున్నాను, అటువంటి సమయములో ఎస్టిటి విధించదు. కరెన్సీ డెరివేటివ్. ప్రభుత్వ బాండ్స్. నేను సామాన్య మానవుని, నేను గవర్నమెంట్ బాండ్స్ లో ఇష్యూ చేస్తున్నా, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇష్యూ చేస్తే ఎస్టిటి విధించబడదు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఎస్టిటి విధించబడదు. గవర్నమెంట్ బాండ్స్ లో ఎస్టిటి విధించబడదు. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి పనులపైన లేదా సెంట్రల్ గవర్నమెంట్ మనం మాట్లాడుకునేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదన్నా గనక మనం ఇన్వెస్ట్ చేస్తే అది కూడా ఎస్టిటి విధించబడదు. కరెన్సీ డెరివేటివ్ లో ఎస్టిటి విధించబడదు. అదే విధంగా డిబెంచర్స్ లో ఎస్టిటి విధించబడదు. ఓకే, మరొకసారి చెప్తున్నా చూడమ్మా. ఎస్టిటి అంటే ఏంటంటే మనం
షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి లాభాలపై విధించేటువంటి పన్నునే ఎస్టిటి అంటాం. ఎస్టిటి అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ట్రాన్సాక్షన్ అంటే లావాదేవీలు, సెక్యూరిటీ అంటే షేర్ మార్కెట్. షేర్ మార్కెట్లో జరిగేటువంటి లావాదేవీలపై విధించేటువంటి పన్నునే ఎస్టిటి అని అంటాం. ఎస్టిటి అనేదమ్మా ప్రత్యక్ష పన్ను. ఎందుకంటే ఆటోమేటిక్గా నువ్వు షేర్ అమ్మినప్పుడు కొన్నప్పుడు దాంట్లో యాడ్ అయిపోయి నీకు నీ అకౌంట్ నుంచి దాన్ని డిడక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ఆటోమేటిక్గా విధించేటువంటి ప్రత్యక్ష పన్ను. మరి ఎస్టిటి కిందకి వచ్చేవేంటివి? షేర్స్, డిబెంచర్స్, అదేవిధంగా మనకు మ్యూచువల్ ఫండ్స్. నువ్వు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినా, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసినా, ₹1,00,000 షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసావు, 1,00,000 కాస్త 1,50,000 అయింది, ఎస్టిటి విధించబడుతుంది. అదేవిధంగా మనకు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసావు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే నీ పెట్టుబడి రెట్టింపు అయింది, ఎస్టిటి విధించబడుతుంది. డెరివేటివ్స్ లో ఇన్వెస్ట్ చేసావు, డెరివేటివ్స్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత రెట్టింపు అయింది, దాని మీద కూడా ఎస్టిటి విధించబడుతుంది. ఎస్టిటి విధించబడనివి ఏమిటి? ఎస్టిటి విధించబడినవి ఏంటంటే, ఎస్టిటి విధించబడినవి నీకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఎస్టిటి విధించబడదు. అదేవిధంగా గవర్నమెంట్ బాండ్స్ లో ఎస్టిటి విధించబడదు. డిబెంచర్స్ లో ఎస్టిటి విధించబడదు. అదే సేల్ ఆఫ్ కంపెనీ పైన ఎస్టిటి విధించబడదు. ఇవన్నీ కూడా ఎక్సెప్షన్స్ ఆఫ్ ఎస్టిటి. ఇవన్నీ కూడా ఎస్టిటి విధించేది. ఎస్టిటి అంటే షేర్ మార్కెట్ లో అమ్మకాలు లేదా కొనుగోలుపై విధించేటువంటి పన్నునే మనం ఏమంటామంటే ఎస్టిటి అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పన్ను ఒకసారి చూద్దామండి. అదే మూలధన ఆదాయ పన్ను. మూలధన ఆదాయ పన్ను. మూలధన ఆదాయ పన్ను దాంట్లో రకాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, మూలధన ఆదాయ పన్ను. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇందాక రాశానండి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. మళ్ళీ ఎందుకు సిజిటి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. మరి ఇక్కడ మనకి ల్యాండ్ కానీ, ల్యాండ్ అంటే భూమి కానీ, బంగ్లా కానీ, హౌస్ ఇల్లు కానీ, ల్యాండ్ కానీ, బంగ్లా కానీ, లేదా జ్యువెలరీ కానీ ఒక ప్రైస్ కొని ఎక్కువ లాభానికి అమ్ముతున్నాం. ఉదాహరణకి ఒక 10 లక్షలు పెట్టి భూమి కొన్నాం. ఒక 10 లక్షల రూపాయలు పెట్టి భూమిని కొన్నాం. మరి 10 లక్షల రూపాయలు పెట్టి భూమిని కొంటే ఆ 10 లక్షల రూపాయల భూమిని ₹1,00,00,000 అమ్మాము. ఊహించుకో. మరి 10 లక్షల రూపాయల భూమిని ₹1,00,00,000 అమ్మినప్పుడు 90 లక్షల గెయిన్ జరిగింది. 90 లక్షల నీకు ఆదాయం వచ్చింది. మరి ఆ 90 లక్షల మీద విధించేటువంటి పన్నునే మూలధన ఆదాయ పన్ను. మనం ఇన్వెస్ట్ చేసేది మూలధనం. ఇంగ్లీష్లో అయితే దాన్ని క్యాపిటల్ అంటాం. క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్. మనం ఇన్వెస్ట్ చేసేదాన్ని మూలధనం అంటాము. గుర్తుంచుకోండి. ఆ మూలధనముపై మూలధనం 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాను నేను. ఆ 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఆ 10 లక్షల రూపాయల మూలధనం ₹1,00,00,000 మారింది. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మనం కొన్న చాలా స్థలాలు, ఇల్లు ఏమవుతాయంటే కాలానుగుణంగా విపరీతమైనటువంటి ధరలు పెరుగుతాయి. చాలా మంది మీ జీవితంలో కూడా దీన్ని గమనించుంటారు. ఎందుకంటే కేవలం చాలా మంది మీరు మాట్లాడుకున్నట్టు చెప్తూ ఉంటారు, ఈ స్థలాన్ని నేను ₹1,00,000 కొన్నాను, ఇప్పుడు 40 లక్షలు అవుతుంది. లేకపోతే ఈ పొలం నేను ఒక 10 లక్షలు కొన్నాను, ఇప్పుడు ₹1,00,00,000 ఉంది. అంటే ఏంటి? అక్కడ ఆ కేసులో నువ్వు ఏం చెప్తున్నావు? క్యాపిటల్ గెయిన్ అయ్యావు. ఆ క్యాపిటల్ గెయిన్ అయ్యేటువంటి దానిపైన విధించేటువంటి పన్నునే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. అది జ్యువెలరీ అవ్వచ్చు, హౌస్ అవ్వచ్చు, బంగ్లా అవ్వచ్చు, ల్యాండ్ అవ్వచ్చు. వాటి యొక్క మూలధనంపై పెరిగే విలువ మీద విధించేటువంటి పన్నునే మూలధన ఆదాయ పన్ను అనేటువంటి పేరుతో పిలుస్తాము. మరి ఇక్కడ 2 రకాలు. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాల
మూలధన ఆదాయ పన్ను. స్వల్పకాల మూలధన ఆదాయ పన్ను. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటామండి? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఏం లేదు, మనం ఒక ప్రాపర్టీని ఒక సంవత్సరం లోపు అమ్మితే మనకు వచ్చిన లాభంపై 15% పన్ను విధించబడుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1 ఇయర్, మర్చిపోవద్దు. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1 ఇయర్, ఓకే, లెస్ దాన్ 1 ఇయర్ లోపే గనక నువ్వు అమ్మినప్పుడైతే దాని మీద 15% పన్ను విధించబడుతుంది. 15% పన్ను దేని కింద విధించబడుతుంది? ఎస్టీసీజీ. ఎస్టీసీజీ అంటే ఏంటి? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎంత శాతం విధించబడుతుంది? 15% విధించబడుతుంది. ఎప్పుడైతే కనుక లెస్ దాన్ 1 ఇయర్ కాబట్టి దాన్ని ఏమన్నా మనం షార్ట్ టర్మ్ అన్నాం. అలా కాకుండా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎల్టీసీజీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ని ఈ మధ్య ప్రవేశపెట్టాము. 2017-18 బడ్జెట్ నుంచి ప్రవేశపెట్టాము. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లో ఇఫ్ ఏ ప్రాపర్టీ ఈజ్ సోల్డ్ మోర్ దాన్ 1 ఇయర్, ఒక 1 ఇయర్ తర్వాత నువ్వు గెయిన్ అయితే గనక 1 ఇయర్ కి మించి అయితే గనక ట్యాక్స్ ఈస్ 10%. Tax is 10%. So thereby the two types of taxes. If it is less than 1 year, short term capital gains tax. If it is greater than 1 year, long term capital gains tax. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎప్పటి నుంచో ఉంది, కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మాత్రం ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టాము. జనరల్ గా మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ మనం మాట్లాడాం. 80C 80D. 80C 80D మాట్లాడేటప్పుడు మనం ఏదైనా ఒక లాంగ్ టర్మ్ మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండేది. మనం ఏదైనా లాంగ్ టర్మ్ లో గనక మనం ఇంపోజ్ చేసినట్లయితే, లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని మీద మనకు ట్యాక్స్ ఉండేది కాదు. కానీ ఎల్టీసీజీ వచ్చిన తర్వాత ఏదైనా నువ్వు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినా ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసిన దానిపైన కూడా ట్యాక్స్ ఉంది. దాన్నే ఏమంటామంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. దాన్ని మనం ఏమంటామంటే లాంగ్ టర్మ్. ఇవన్నీ కూడా ఒకటే అంశానికి సంబంధించినటువంటి అంశాలు. ఒక్కసారి చూసుకో. ఫస్ట్ వచ్చేసేసి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, సెకండ్ వచ్చేసేసి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. సో ఇంతటితో డైరెక్ట్ ట్యాక్సెస్ అయిపోయినాయి. ప్రత్యక్ష పన్నుల గురించి మనం పూర్తి స్థాయిలో మాట్లాడాం. ఏమేం మాట్లాడామో ఒక్కసారి అలా బోర్డు మీద సినాప్సిస్ రాస్తాను, చూడండి. మనం ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చూడండి. మనం ఏం మాట్లాడాం? ఫస్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్ లో ఇన్కమ్ ట్యాక్స్ మాట్లాడాం, ఆదాయ పన్ను గురించి మాట్లాడామండి. ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను. దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత మనం మాట్లాడిన మరొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కార్పొరేట్ ట్యాక్స్ మాట్లాడాం. మాట్లాడామండి, కార్పొరేట్ పన్ను. ఓకే, ఇవన్నీ కూడా బోర్డు మీద రాసే అన్ని కూడా ఏ ట్యాక్స్లు? ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్లు. ఓకే, దాని తర్వాత మనం లాస్ట్ క్లాస్ లో లేదా లాస్ట్ వీడియోస్ లో మనం ఏం మాట్లాడాం? దాంతో పాటుగా అంటే మనం వెల్త్ ట్యాక్స్ మాట్లాడాం. వెల్త్ ట్యాక్స్ అంటే సంపద పన్ను గురించి మనం మాట్లాడాం. ఆ తర్వాత ఎస్టేట్ డ్యూటీ, మరణ సుంకం గురించి కూడా మనం మాట్లాడాం. మరణ సుంకం అంటే ఒక వ్యక్తి మరణించిన తరువాత తన యొక్క ఆస్తిపాస్తులని డిస్ట్రిబ్యూట్ చేయడానికి విధించేటువంటి పన్నునే మనం మరణ సుంకం అంటాం. అదే మన దగ్గర ఉన్నటువంటి సంపద పైన విధించే పన్నునే సంపద పన్ను అంటాం. అదే విధంగా గిఫ్ట్ ట్యాక్స్ గురించి మాట్లాడాం. దాన్నే మనం బహుమతి పన్ను అనేటువంటి పేరుతో పిలుస్తాం. బహుమతి పన్ను అంటే ఒక వ్యక్తి మూడో వ్యక్తికి బహుమతి ఇచ్చినప్పుడు దాని మీద విధించేటువంటి పన్నునే మనం ఏమంటామంటే బహుమతి పన్ను అనేటువంటి పేరుతో పిలుస్తాం. దాంతో పాటుగా మనం ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ నిన్న చెప్పాం. ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అంటే ఏంటంటే మనకు ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అంటే మనము ఏదైనా ప్రభుత్వము లేదా ప్రైవేట్ రంగం తమ ఉద్యోగులకు ఇచ్చేటువంటి సదుపాయాల పైన, ఉద్యోగులకు ఇచ్చేటువంటి కారు కానీ, ఉద్యోగులకు ఇచ్చేటువంటి బంగ్లా కానీ, ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి సేవల పైన విధించేటువంటి పన్నునే ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, మనం దీని గురించి మాట్లాడడం. షార్ట్ లో దీన్ని FBT ట్యాక్స్ అనే పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఏదన్నా ఒక ప్రత్యేక పర్పస్ కోసం విధిస్తే దాన్ని సెజ్ అంటామండి.
సెజ్ అంటే ట్యాక్స్ ఆన్ స్పెషల్ పర్పస్. నిన్న క్లాస్ లో మనం మాట్లాడాం. ట్యాక్స్ లో సెజ్ అనేది మనం ప్రత్యేకంగా మాట్లాడాం, ఎందుకంటే సెజ్ మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ లో కూడా వస్తుంది. సెజ్ మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ లో కూడా వస్తుంది. కానీ సెజ్ అంటే ఏంటంటే ట్యాక్స్ ఆన్ స్పెషల్ పర్పస్. ఒక ప్రత్యేక పర్పస్ కోసం గనక పన్ను విధిస్తే దాన్నే ఏమంటాము అంటే మనం సెజ్ అనే పేరుతో పిలుస్తాం. మరి అదే విధంగా సర్చార్జ్ అనేటువంటి ట్యాక్స్ ను కూడా మనం మాట్లాడాం. సర్చార్జ్ అంటే ఏంటంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. సర్చార్జ్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. సెజ్ అంటే ట్యాక్స్ ఆన్ స్పెషల్ పర్పస్. అదే విధంగా ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్, ఎఫ్బిటి అంటే మా ప్రభుత్వం గాని ప్రైవేట్ రంగం గాని అందించేటువంటి సేవలపై విధించేటువంటి పన్నుని ఎఫ్బిటి అంటాం. మూడో వ్యక్తికి ఇచ్చేటువంటి బహుమతిపై విధించే పన్ను బహుమతి పన్ను. చనిపోయిన తరువాత ఆస్తులను విభజించడానికి విధించేటువంటి పన్ను ఎస్టేట్ డ్యూటీ. సంపద పైన విధించే పన్ను సంపద పన్ను, కార్పొరేట్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇవన్నీ కూడా దాదాపుగా డైరెక్ట్ ట్యాక్సెస్. వీటన్నిటిలో కల్లా అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే రెండు ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్. మొత్తము డైరెక్ట్ ట్యాక్సెస్ లో వచ్చేటువంటి ఆదాయంలో దాదాపుగా 70 to 75% మనకు వచ్చేది రెండు ఆదాయాల గుండా. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్సెస్ కున్న ప్రత్యేకత ఏంటో తెలుసా అమ్మా? డైరెక్ట్ ట్యాక్సెస్ లో ఈ డైరెక్ట్ ట్యాక్స్ యొక్క భారం చూడు. ఈ ట్యాక్స్ అన్ని ఉన్నాయి చూసావమ్మా, సెజ్ గానీ సర్చార్జ్ గానీ ఇవన్నీ ఉన్నాయి. సెజ్ సర్చార్జ్ తీసేయి, ఎందుకంటే సెజ్ సర్చార్జ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లో కూడా వస్తుంది కాబట్టి సెజ్ సర్చార్జ్ మనం మాట్లాడలేదు. ఓకే, ఈ అన్ని ట్యాక్సెస్ లో మనం యాజ్ ఏ కామన్ మ్యాన్ గా ఊహించుకో, మనం ఈ ట్యాక్స్ ఎప్పుడన్నా పే చేసామా? పే చేసి ఉండము. ఎందుకు పే చేయలేదంటే డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క భారము ధనవంతులపై ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ యొక్క భారము అంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏం చెప్పాను నేను? ఎవరి మీద అయితే విధించబడుతుందో అతని చేతే చెల్లించబడితే దానినే మనం ఏమంటామంటే డైరెక్ట్ ట్యాక్స్ అనే పేరుతో పిలుస్తాం. మరి డైరెక్ట్ ట్యాక్స్ యొక్క లక్షణం ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ లో ఆ వ్యక్తి మీద విధించినటువంటి పన్ను ఆ వ్యక్తి తిరిగి ఇంకో వ్యక్తి మీద విధించలేడు. అది దాకా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం స్పెషల్ గా మాట్లాడేదంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అనే భారము ఎవరి మీద అధికంగా ఉంటుంది? ధనవంతులు, ముఖేష్ అంబానీ, సినిమా యాక్టర్స్, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, అట్లాంటి వారిపైన విధించేటువంటి ట్యాక్సే డైరెక్ట్ ట్యాక్స్. అంటే ఆర్థిక సమానత్వాన్ని సాధించాలి అంటే ఏ పన్నులు విధించాలి? డైరెక్ట్ ట్యాక్స్. ధనికుడి మీద అధిక పన్ను భారాన్ని మోపి పేదవాడి మీద తక్కువ లేదా అసలు పన్ను భారం మోపనటువంటి పన్నులు ఏమిటి అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ లేదా ప్రత్యక్ష పన్నులు అని మనం చెప్పుకోవాలి. మరి క్రింది వాటిల్లో ఫేమస్ క్వశ్చన్, క్రింది వాటిల్లో డైరెక్ట్ ట్యాక్సెస్ ఏమేమిటి అంటాడు. క్రింది వాటిల్లో డైరెక్ట్ ట్యాక్స్ చూసుకోమా: ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, వెల్త్, ఎస్టేట్, గిఫ్ట్, ఎఫ్బిటి, ఎస్టిటి ఇవన్నీ చెప్పలేదు. ఎస్టిటి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కూడా ఈజ్ ఏ డైరెక్ట్ ట్యాక్స్. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ కూడా ఈజ్ ఏ డైరెక్ట్ ట్యాక్స్. ఓకే, నా కమ్ టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్. వీటి గురించి ఎక్స్క్లూజివ్ గా మనం మాట్లాడాం కాబట్టి జస్ట్ ఓకే సమ్అప్ అంటాం. దాన్ని మొత్తం చర్చించిన తరువాత ఒక్కసారి రఫ్ గా చర్చించడాన్ని ఇంగ్లీష్ లో సమ్అప్ అంటాం. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు డిస్కస్ రిగార్డింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాక్సెస్, ద ట్యాక్సెస్ బర్డన్ విచ్ ఈస్ ఈవెన్ ఫేస్డ్ బై ఏ కామన్ మ్యాన్. సాధారణ పౌరుడు సైతం ఫేస్ చేసేటువంటి ట్యాక్స్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మనకు పరోక్ష పన్నులు. ఓకే, ఇంకా మనం ప్రత్యక్ష పన్నుల గురించి మాట్లాడడం. ప్రత్యక్ష పన్నులు అయిపోయినాయి. మనం మాట్లాడే ట్యాక్స్ ఏంటంటే పరోక్ష పన్నులు. దాన్నే ఇంగ్లీష్ లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటామంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. తెలుగులో దాన్ని పరోక్ష పన్నులు అనేటువంటి పేరుతో పిలుస్తాం. మరొకసారి చూసినట్లయితే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో మనం లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. జస్ట్ ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో ఇక్కడ పన్ను యొక్క భారం ఒకరిపై విధించబడితే ఆ విధించినటువంటి వ్యక్తి తిరిగి మరొకరిపై విధించగలిగేటువంటి వ్యవస్థనే
పరోక్ష పన్నులు అని అంటాం. ఎగ్జాంపుల్ చెప్తాం. ఎగ్జాంపుల్ చెప్తే నీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది. మీ అందరికీ తెలుసు మారుతి సుజుకి ఈజ్ ఏ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మారుతి సుజుకి ఈజ్ ఏ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే, దిస్ కంపెనీ విచ్ ఈస్ ప్రొడ్యూసింగ్ కార్. ఈ కంపెనీ అనేది కారు ప్రొడ్యూస్ చేస్తుంది. మరి కారును ప్రొడ్యూస్ చేసే ఈ మారుతి సుజుకి కంపెనీపై, కారు ప్రొడ్యూస్ చేసే ఈ మారుతి సుజుకి కంపెనీపై 10,000 రూపాయల పన్ను ప్రభుత్వం వేసింది. ఒక్కొక్క కారుపై కారు తయారు చేసినందుకు 10,000 రూపాయల పన్ను విధించాం. ఎవరి మీద విధించాము?